హాయ్ ఫ్రెండ్స్, ఇవి OnePlus Nord Buds 4 Pro. వీటి ప్రైస్ 3999, అంటే 4000 రూపాయలు ఉంటుంది. మీరు ఎవరన్నా 4000 రూపాయల లోపు మంచి ఇయర్ బడ్స్ కోసం చూస్తూ OnePlus Nord Buds 4 Pro కన్సిడర్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. మొత్తం వీటి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, కాల్ క్వాలిటీ ఎలా ఉంది అన్నీ మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ వీటితో పాటు వీటి కాంపిటీటర్ రియల్మీ బడ్స్ ఎయిర్ 8 కూడా నా దగ్గర ఉంది. దీంతో కూడా కంపేర్ చేసి ఈ రెండు బడ్స్లో నాకే బడ్స్ బెటర్ అనిపించినాయి, వీటిలో సౌండ్ క్వాలిటీ బెటర్గా ఉంది, ఈ రెండిట్లో ఏది తీసుకుంటే వర్త్ అని కూడా మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ ముందే ఒక చిన్న నోట్ అండ్ రిక్వెస్ట్, ఒకవేళ మీరు కానీ ఈ వీడియో చూసి ఈ రెండు బడ్స్లో ఏదైనా బడ్స్ కొంటానని డిసైడ్ అయితే కింద డిస్క్రిప్షన్లో మన అఫిలియేట్ లింక్స్ ఉంటాయి, వాటిని యూస్ చేసి కొంటానని ట్రై చేయండి. ప్రజెంట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు అమెజాన్లో గ్రేట్ సమ్మర్ డేస్ కూడా నడుస్తున్నాయి. 17వ తారీఖు ఎండ్ అయిపోతాయి. ఒకవేళ ఈ సేల్లో కానీ లేదా సేల్ తర్వాత అయినా కానీ వీడియో చూస్తూ ఈ వీడియో ద్వారా ఒక డెసిషన్ తీసుకుంటే లింక్ని యూస్ చేసుకుంటానని ట్రై చేయండి. ఫస్ట్ బాక్స్లో బడ్స్తో పాటు కొన్ని ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అండ్ ఛార్జింగ్ కోసం USB to Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. అంతకుమించి బాక్స్లో పెద్ద కంటెంట్స్ ఏం రావు. ఇక ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే నాకు ఎట్లాంటి ప్రాబ్లం అనిపించలేదు. ఈ ప్రైస్కి అయితే వర్తి బిల్డ్ క్వాలిటీ అని చెప్పాలి. ఈవెన్ ఈ హింజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ హింజ్ ఓపెన్ చేస్తున్నప్పుడు క్లోజ్ చేస్తున్నప్పుడు ఆ సౌండ్ కూడా చూడొచ్చు, మంచి స్ట్రాంగ్ సౌండ్ వస్తుంది. ఈవెన్ బడ్స్ కూడా మ్యాగ్నెట్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ IP రేటింగ్ IP55 రేటింగ్ ఉంటుంది. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు, జస్ట్ ఇది స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే. అంటే మీరు జిమ్కి తీసుకెళ్ళొచ్చు, జిమ్లో వచ్చే స్వెట్ని లేదా చిన్న చిన్న వాన తుప్పర్లు అలాంటివి ఈ బడ్స్ సర్వే అవుతాయి. అంతేగాని వీటికి కంప్లీట్ వాటర్ రేటింగ్ అయితే లేదు. అంటే తీసుకెళ్ళి నీళ్ళలో ముంచితే మాత్రం పాడైపోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ, ఛార్జింగ్ కోసం Type-C పోర్ట్ బాటంలో ఇచ్చారు. అండ్ Type-C పోర్ట్ పక్కనే రీసెట్ బటన్ ఉంది. అండ్ ఫ్రంట్ OnePlus లోగో కింద LED ఇండికేషన్ లైట్ కనిపిస్తుంది. ఇది ఛార్జింగ్ బాగున్నప్పుడు గ్రీన్ కలర్లో వెళ్తుంది, పేరింగ్ మోడ్లో ఉన్నప్పుడు వైట్ కలర్లో వెళ్తుంది, బ్యాటరీలో ఉన్నప్పుడు రెడ్ కలర్లో వెళ్తుంది. నెక్స్ట్ ANC, ఇది 55 dB ANC తోటి వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ANC అని చెప్పుకోవచ్చు. 55 డెసిబెల్ అనేది చాలా వరకు నాయిస్ ని ఇది క్యాన్సిల్ చేస్తుంది. ఈవెన్ మీరు జర్నీలో ఉన్నప్పుడు కూడా ఈ ANC బాగా వర్క్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా కూడా మాక్సిమం క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్, నాకు జనరల్గా ట్రాన్స్పరెన్సీ మోడ్ ఏ బడ్స్లో అంతగా నచ్చదు, బట్ దీంట్లో ట్రాన్స్పరెన్సీ మోడ్ అయితే బాగుంది. జనరల్గా ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉన్నప్పుడు పక్కన వాళ్ళు మాట్లాడే వాయిసెస్ అన్ని కూడా కొద్దిగా రోబోటిక్గా వినిపిస్తాయి మనకి. సో అది వింటున్నప్పుడు కొద్దిగా నాకు ఇరిటేషన్ అనిపిస్తుంది. బట్ దీంట్లో మాత్రం పక్కన వాళ్ళ వాయిసెస్ అంత రోబోటిక్గా లేవు, కొద్దిగా రోబోటిక్గానే ఉన్నాయి బట్ అంత లేవు. సో ట్రాన్స్పరెన్సీ మోడ్ అయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ రియల్మీ బడ్స్ రేట్ కంటే కూడా దీనిలో ట్రాన్స్పరెన్సీ మోడ్ బాగుంది. నెక్స్ట్ ఇక మెయిన్ ఇంపార్టెంట్ సౌండ్ క్వాలిటీ. దీనిలో 12mm టైటానియం కోటెడ్ డ్రైవర్స్ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ మీరు అదర్ బడ్స్ తోటి కంపేర్ చేయకపోతే బాగానే ఉంది. సౌండ్ క్వాలిటీ ఎలా ఉందంటే బ్యాలెన్స్డ్ ఉంది, ఏది ఎక్కువ లేదు ఏది తక్కువ లేదు. బేస్ పర్లేదు బాగానే ఉన్నాయి, వోకల్స్ బాగా వినిపిస్తున్నాయి, ఇన్స్ట్రుమెంటల్స్ కూడా బాగా వినిపిస్తున్నాయి. అంటే హైస్ మిడ్స్ లోస్ అన్నీ సమానంగా వినిపిస్తున్నాయి. కానీ నాకు ఎక్కడో కొద్దిగా బేస్ తక్కువైనట్టు అనిపించింది. ఈవెన్ ఇది యాప్లో కనెక్ట్ చేసి కూడా నేను హై క్వాలిటీ డ్రైవర్స్ ఇవన్నీ కూడా ఆన్ చేసి చూసా. ఇది LHDC 5.0 సపోర్ట్ చేస్తుంది అండ్ 3D స్పేషల్ ఆడియో కూడా ఉంటుంది. ఇవన్నీ ఆన్ చేసి కూడా చూసా. ఇది హే మెలోడీ యాప్ ఉంటుంది. హే మెలోడీ యాప్లో దీన్ని మీరు కనెక్ట్ చేసుకుంటే ఈ డీటెయిల్స్ అన్ని మీరు చూడవచ్చు. అండ్ ఇక్కడ సౌండ్ మాస్టర్ EQ అని ఉంటుంది. దీనిలో కొన్ని వీళ్ళు EQ మోడ్స్ ఇచ్చి ఉంటారు. ఇందులో బ్యాలెన్స్డ్, సెరెనేడ్, బేస్ 3 ఉంటాయి. నేను బ్యాలెన్స్డ్లో పెట్టి చెక్ చేసా, అన్నీ సమానంగా ఉన్నాయి. బేస్లో పెట్టి దాని కింద బేస్ వేవ్ అని కూడా ఉంటుంది, అది ఆన్ చేసి బేస్ లెవెల్ కూడా మొత్తం పెంచి చూసా. అయినా కానీ బేస్ అంత సరిపోయినట్టు నాకు అనిపించలేదు, అంత తంపియర్ బేస్ రావట్లా. సో నాకైతే ఈ బడ్స్లో బేస్ తక్కువ అనిపించింది. అండ్ బేస్తో పాటు ఓవరాల్ సౌండ్ క్వాలిటీ కూడా అంత క్రిస్ప్గా లేదనిపించింది. ఎలా ఉందంటే ఫుల్ వాల్యూమ్లో వింటున్నప్పుడు కొంచెం గోలగోలగా వినిపించింది. అంటే సౌండ్ అంత ఫైనెస్ట్ ఆడియో రావట్లేదు అనిపించింది. ఎస్పెషల్లీ ఈ రియల్మీ బడ్స్ రేట్ తోటి కంపేర్ చేసినప్పుడు వీటిలో బేస్ చాలా వరకు తగ్గుతుంది. దీంట్లో బేస్ని కంపేర్ చేస్తే దీని బేస్ చాలా బెటర్ ఉంది. అండ్ ఓవరాల్ సౌండ్ క్వాలిటీ కూడా దీంతో పోలిస్తే దీనిలో చాలా బెటర్ ఉంది. అండ్ ఇంకోటి, ఇది కొద్దిగా అపరిచిత టైప్ అనమాట. ఈ బడ్స్ నేను 3 ఫోన్స్లో చెక్ చేసా. iOSలో iPhone 17 Proలో చెక్ చేసా, ఆండ్రాయిడ్లో iQOO 15R, Samsung Galaxy S26 Ultraలో చెక్ చేసా. ఆండ్రాయిడ్లో అంత మంచి సౌండ్ క్వాలిటీ లేదు. ఉన్న దాంట్లో కూడా ఆండ్రాయిడ్లో కొద్దిగా లో సౌండ్ వస్తుంది. అంటే సౌండ్ క్వాలిటీ చెప్పే కదా అంత ఫైన్ లేదు. అండ్ బేస్ కూడా అంత ఎక్కువ రావట్లా. ఐఫోన్లో ఆండ్రాయిడ్ తోటి కంపేర్ చేస్తే కొంచెం తంపియర్ బేస్ వస్తుంది. అండ్ ఓవరాల్ సౌండ్ క్వాలిటీ కూడా ఐఫోన్లో కొద్దిగా ఇంప్రూవ్ అయినట్టు కనిపించింది. కానీ స్టిల్ ఐఫోన్ తోటి రియల్మీ కనెక్ట్ చేసినప్పుడు వచ్చే సౌండ్ క్వాలిటీ ఈ OnePlus బడ్స్లో అయితే రావట్లా. సో ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ అయితే 4000 రూపాయలు నాకు అంత బెస్ట్ అయితే అనిపించలా. సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది. మీరు వేరే బడ్స్ తోటి కంపేర్ చేయకుండా చూస్తే దీని సౌండ్ మీకు బాగానే ఉంటుంది. కానీ బేస్ అయితే ఖచ్చితంగా మీరు మిస్ అవుతారు. దీంట్లో ఎక్స్ట్రాడినరీ బేస్ వస్తుంది. అసలు బేస్ ఇవి బెస్ట్ అని చెప్పొచ్చు. వీటితోటి కంపేర్ చేసిన తర్వాత ఎంటైర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగుంది, చాలా బెటర్ ఉంది. దీంట్లో ఆ లెవెల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఇక లో లేటెన్సీ మోడ్, ఇది 47 milliseconds లో లేటెన్సీ మోడ్ ఉంటుంది. ఇది లేటెన్సీ తక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడు చెప్పేది, మీరు గేమ్స్ ఆడేటప్పుడు
ఇప్పుడు TWS బడ్స్ కంటే కూడా వైర్డ్ ఇయర్ ఫోన్స్ చాలా బెటర్. అండ్ కాల్స్, దీనిలో కాల్స్ మాట్లాడడానికి 6 మైక్స్ ఉంటాయి. ఈచ్ బడ్ లో 3 మైక్స్ ఉంటాయి. ప్రజెంట్ నేను ఇప్పుడు ఒక పార్కింగ్ లాట్ లో ఉన్నా, అంటే కామన్ ఏరియా అని చెప్పొచ్చు. అట్లాంటి డిస్టర్బెన్స్ ఏం లేదు. సో ఈ కండిషన్ లో కాల్ మాట్లాడితే అవతలకి మీ వాయిస్ ఈ విధంగా వినిపిస్తుంది. అండ్ ఇప్పుడు కొద్దిగా ట్రాఫిక్ కి దగ్గరగా వస్తున్నాం. సో రోడ్డు మీద ట్రాఫిక్ లో మీరు మాట్లాడుతుంటే ఈ విధంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆటోలు అవి ఇవి వెళ్తా ఉన్నాయి. సో చూసుకోండి, ఆడియో క్వాలిటీ ట్రాఫిక్ లో మాట్లాడుతుంటే ఈ విధంగా అనిపిస్తుంది. కాల్ క్వాలిటీ OnePlus బడ్స్ ఎప్పుడు బాగానే ఉంటాయి. మీరు కొద్దిగా నాయిసీ ఎన్విరాన్మెంట్స్ లో కాల్స్ మాట్లాడుతున్నా కానీ అవతల వాళ్ళకి మీ వాయిస్ బాగానే వినిపిస్తుంది. నెక్స్ట్ టచ్ కంట్రోల్స్, అన్ని బడ్స్ లో ఉన్నట్టుగానే దీనిలో కూడా టచ్ కంట్రోల్స్ ఉంటాయి. సింగిల్ ట్యాప్ చేస్తే పాజ్ అవటం, డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ ట్రాక్ వెళ్ళటం, ట్రిపుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ ట్రాక్ రావటం, ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి. కాకపోతే ఇంకొక ఎక్స్ట్రా ఏంటంటే ఇది స్వైప్ అప్ కంట్రోల్స్ కూడా వస్తుంది. కిందకి స్వైప్ చేస్తే వాల్యూమ్ డౌన్ అవుతుంది, పైకి స్వైప్ చేస్తే వాల్యూమ్ అప్ అవుతుంది. నెక్స్ట్ బ్లూటూత్ వర్షన్ బ్లూటూత్ 6 వస్తుంది. ఇది ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ ఎట్ ఏ టైం దీన్ని 2 డివైసెస్ కి కనెక్ట్ చేయొచ్చు. డ్యూయల్ డివైస్ కనెక్షన్ ఉంటుంది. 2 డివైసెస్ కి మధ్యలో మీరు సైమల్టేనియస్ గా దేనికి కావాలంటే దానికి స్విచ్ అవ్వచ్చు. అండ్ ఏ ఫీచర్స్ కూడా ఉంటాయి, లైక్ AI ట్రాన్స్లేట్. ఈ AI ట్రాన్స్లేట్ వర్క్ అవ్వాలంటే అవతల వాళ్ళు కూడా సేమ్ ఇవే బడ్స్ OnePlus బడ్స్ పెట్టుకొని ఉండాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళు వేరే భాష, మీరు వేరే భాష మాట్లాడుతున్నారు, అవతల వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు, మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు మాట్లాడేది అవతల వాళ్ళకి వాళ్ళ బడ్స్ లో ట్రాన్స్లేట్ అయ్యి వాళ్ళ లాంగ్వేజ్ లో వినిపిస్తుంది. అవతల వాళ్ళు మాట్లాడేది మన బడ్స్ లో ట్రాన్స్లేట్ అయ్యి మనకు కావాల్సిన లాంగ్వేజ్ లో వినిపిస్తుంది. వీటికి రీజనల్ లాంగ్వేజ్ సపోర్ట్ ఇవే ఉండవు. అండ్ ఈ ఫీచర్ నేను చెక్ కూడా చేయలేదు, ఎందుకంటే వీళ్ళు చెప్తారు కానీ ఈ ఫీచర్స్ అంత ఫ్లాలెస్ గా ఏం వర్క్ కావు. అవతల వాళ్ళు మాట్లాడైపోయిన తర్వాత ఒక 2 సెకండ్స్ తర్వాత మనకి ట్రాన్స్లేట్ చేసి వినిపించడం ఇలా ఉంటాయి అనమాట. అండ్ బ్యాటరీ లైఫ్ వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తుంది. విత్ ANC ఆన్ చేసుకొని మీరు యూస్ చేస్తే కేస్ తో పాటు కలిపి 54 hours బ్యాటరీ లైఫ్ వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. 54 hours అంటే మనం అంత లేదనుకున్నా కానీ తక్కువ 35 hours బ్యాటరీ లైఫ్ అనే కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక్కొక్క సింగిల్ బడ్ మీకు బ్యాటరీ లైఫ్ రావాలంటే మినిమం ఒక 4 to 5 hours మధ్యలో వస్తుంది. సో ఇది ఓవరాల్ గా నా రివ్యూ అయితే. ఓవరాల్ గా నాకు ఈ బడ్స్ 4000 రూపాయలు అయితే కొంచెం ఎక్కువ అనిపించింది. పర్టికులర్ గా సౌండ్ క్వాలిటీ ఈ ప్రైస్ లో అయితే బెస్ట్ కాదు. మిగిలిన ఫీచర్స్ అన్ని బాగానే ఉన్నాయి, పర్లేదు. బట్ బడ్స్ మనం తీసుకునేది మెయిన్లీ సౌండ్ క్వాలిటీ కోసమే కాబట్టి దీంట్లో ఈ ప్రైస్ కి అంత బెస్ట్ సౌండ్ క్వాలిటీ అయితే లేదు. పర్టికులర్ గా బేస్ మిస్ అవుతుంది. లేదు మీకు బేస్ అక్కర్లేదు, మీరు ఎక్కువ క్లాసికల్ సాంగ్స్ వింటారనుకుంటే తీసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే 4000 రూపాయలకి ఇవంత వర్త్ కాదనిపించింది. దీని ప్లేస్ లో రియల్మీ బడ్స్ A8 తీసుకోవడం చాలా నయం అనిపించింది. వీటి ప్రైస్ 3600 రూపాయలే ఉంటుంది. ఎప్పుడు దీని మీద కూపన్ ఉంటుంది, కూపన్ యాడ్ చేస్తే 3500గా వస్తుంది. దీంతో కంపేర్ చేస్తే సౌండ్ క్వాలిటీ చాలా బెటర్ ఉంది. అండ్ రియల్మీ ఐఫోన్ కైనా ఆండ్రాయిడ్ కైనా సేమ్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది. దీంట్లో లాగా పార్షియాలిటీ చూపించట్లా. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. నెక్స్ట్ మీకు ఏ బడ్స్ రివ్యూ కావాలో కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, లేదా మీ ఫ్రెండ్స్ తోటి వీడియో షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా లేదా ఛానల్ ఎప్పటి నుంచి చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుపోయినా ఇలాంటి మరెన్నో జెన్యూన్ అండ్ ఆనెస్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.